నమస్తే. డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి, గోశాల. గతంలో మనని చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. తెలియక, అవగాహన లేక అనేక కంప్లైంట్స్ కూడా పెడుతున్నారు. వీళ్ళందరికీ నేను ఇప్పుడు ఈరోజు జవాబు చెప్తున్నానండి. ముఖ్యంగా ముందు చెప్పేది డాక్టర్ సూర్యప్రకాష్ రావు గారు, జాయింట్ డైరెక్టర్ కాకినాడ. రెండోది మిస్టర్ గోపీకాంత్ గారు, అడ్వకేట్ గారు, మరియు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అలాగే యానిమల్ అండ్ హస్బెండరీ వారికి కూడా నేను ఈ బ్రీడింగ్ అనేది సహజ సిద్ధంగా చేస్తున్నానండి. ఎలాంటి యానిమల్ని క్రూయల్టీగా కానీ న్యాచురల్గా 10 ఆవులకు ఒక బుల్లిని నేను ఎంపిక చేసి సహజ సిద్ధంగా 5 అడుగుల నుంచి వాటి సైజుకి, ఇప్పుడు 5 అడుగుల ఆవుకి 5 అడుగుల బుల్లి క్రాస్ చేస్తుంది, 3 అడుగుల ఆవుకి 3 అడుగుల బుల్లి క్రాస్ చేస్తుంది, 2 అడుగుల ఆవుకి 2 అడుగులు బుల్లి చేస్తుంది. సహజసిద్ధంగా ఇది బుల్ టు బుల్ క్రాస్ అవటం వల్ల వీటి డెలివరీలో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేది లేవు అనేది నేను మీకు ముఖ్యంగా చెప్తున్నాను. అదేవిధంగా గతంలో మనకి బయోడైవర్సిటీకి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు 25 మంది బృందం వచ్చి 3 రోజుల పాటు మనకి అంతా అబ్జర్వ్ చేసి ఇది సహజసిద్ధంగా ఉందని మనకి పర్మిషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే అనేక సార్లు డిపార్ట్మెంట్స్ కూడా నేను అప్లై చేశాను. దీన్ని ఈ బ్రీడింగ్ సహజసిద్ధంగా చేయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్ అని నన్ను అన్నారు. ఎక్స్పెరిమెంట్స్ ఏంటండి? నేను సహజసిద్ధంగా చేస్తున్నాను. ఇప్పుడు దీని గురించి ఒక్కసారి గతానికి మనం వెళ్దాం. గత 15 సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనండి సహజ సిద్ధంగా ఆంబోతులు, ఎద్దులు, దున్నలు ఉండేవండి. ప్రతి గ్రామంలో 10 ఆవులు పోషిస్తే ఒక 2-3 ఎద్దులు ఉండేవి, ఒక ఆంబోతు ఉండేదండి. చక్కగా ఆవు హీట్కి వస్తే ఆవు అరిచేదండి. మేల్ని అరిస్తే 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఆంబోతు వచ్చి దాంతో మీటింగ్ చేసి వెళ్ళిపోయేది సహజసిద్ధంగా. మళ్ళీ పిల్ల పుట్టాక వచ్చి వాసన చూసుకుని మళ్ళీ వెళ్ళేది. అలాంటి కల్చర్. అంతేకాకుండా మన గ్రామాల్లో చూసారా నందిబొమ్మను పెడతారు. ఎందుకండి? స్త్రీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో మన భారతీయులు ఆవులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. ఈ అందమైన నందిబొమ్మను పెట్టడం వల్ల ఈ ప్రెగ్నెంట్గా ఉన్న ఆవులు అటు ఇటు తిరిగినప్పుడు దాని రూపాన్ని ఊహించుకుని అలాంటి నందులు పుడతాయనే భావంతో అలాంటి భారతదేశంలో మనకి మంచి చక్కని బ్రీడింగ్ ఉండేదండి. ఎవరి ప్రాంతానికి వాళ్ళకి తగ్గట్టుగా మంచి బ్రీడింగ్ ఉండేది. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఒంగోలు, అలాగే గుజరాత్ గిరి, రాజస్థాన్కి రాటే, ఇలా ఎవరి బ్రీడ్ వాళ్ళు ఒరిజినాలిటీ అనేది ఉండేదండి. అసలు మిక్స్డ్ బ్రీడ్ అనేది మనకు అసలు తెలీదు. అలాంటిది 90 ప్రాంతాల్లో మనకి ఒక కుట్ర పన్ని మనోళ్ళేనండి. బ్రిటిష్ వాళ్ళు కాదు, మొఘళ్ళు కాదు, ముస్లిమ్స్ కాదండి, మనోళ్ళే మనకి కుట్ర పని దేశీయ గోసంతతిని ఇన్బ్రీడ్ చేసి దాన్ని కోతకు పంపించాలనే ఒక కుట్రతో ఏం చేసామండి, మనం హెచ్ఎఫ్ జెర్సీ బ్యాండ్ చేసిన, ప్రపంచ దేశాలు బ్యాండ్ చేసిన గోసంతతిని మన భారతదేశంలో శమన్ తెచ్చి ఆ శమను మన భారతదేశంలో అన్ని ఆవులకు కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఒక ఆవు హీట్కి వచ్చింది రండి అంటే వచ్చి జెర్సీ హెచ్ఎఫ్ చేసి వెళ్ళిపోతారండి. అంటే దీన్ని ఇన్బ్రీడ్ చేసేది, ఉన్న బ్రీడ్ని నాశనం చేసేది ఎవరండి? మన వాళ్ళే. అసలు ఏదో యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారం మనకి సహజసిద్ధంగా మనకి సృష్టిలో 18 లక్షల జీవులు ఉన్నాయండి. అందులో 12 లక్షలు భూమండలం మీద ఉంటే 6 లక్షలు నీటిలో ఉంటాయి. ఈ అన్ని జీవరాశులు కూడా సహజంగా ఆడమొగ కలయికతో వాళ్ళ జీవనం సాగిస్తాయండి. ఇదే బయోడైవర్సిటీ. అలాంటిది గోమాత మనం అంటున్నాం. అంటే తల్లి తర్వాత మాత అని పిలుస్తున్నాం. అలాంటి గోమాతని సంవత్సరానికి ఒక్కసారి సెక్స్ చేస్తుంది. దానికి కొన్ని ఎమోషనల్స్ ఉంటాయి. ఆ సెక్స్ దాన్ని సహజసిద్ధంగా చేయకుండా బుల్లుతో చేయొద్దని చెప్పి దాన్ని మన శమన రూపంలో క్రూయల్టీ యాక్ట్ ఉందండి, దాన్ని మనం పక్క పెట్టి దాన్ని ఘోరంగా ఇన్సెమినేషన్ అనే పేరుతో దాన్ని బ్రీడింగ్ వచ్చి ఇలాగా శమలు చేయటం, అది కట్టకపోవటం, అది ఇష్యూ అవటం, తర్వాత నాసురకం పుట్టడం, దాన్ని నాసురకం కాబట్టి కోతకు పంపించేస్తున్నాం. ఇది ఒట్టుపోయింది కాబట్టి, సూడిది అవ్వట్లేదు కాబట్టి కోతకు పంపించేస్తున్నాం. ఇది ఒరిజినల్ కాదు కాబట్టి కోతకు పంపించేస్తున్నాం. ఇది యాంటీ కాబట్టి కోతకు పంపించేస్తున్నాం. ఇన్ని రూల్స్ పెట్టారు. అంటే మనమే దాన్ని ఇన్సెమినేషన్ దాన్ని సహజసిద్ధంగా జరగనివ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని ఆపి ప్రకృతి విరుద్ధంగా దానికి నాసిరకం పుట్టించి వాటిని మళ్ళీ కోతకు పంపిస్తున్నాం. అంటే ఇదంతా ఒక పన్నాగమే కదండి. గోమాతని పాడు చేయాలి, నాశనం చేయాలని ఒక పన్నాగమే కదా. మనకు 2021 ఆగస్టు 19న హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ని ఆపమని ఇచ్చిందండి. ఎందుకంటే మనకి 1960లో ప్రివెంటివ్ క్రూయల్టీ యానిమల్ యాక్ట్ అనేది ఒకటి ఇచ్చిందండి 1960లో. దాని ప్రకారం అండి ఆవులను సహజసిద్ధంగా ఆడ మొగ కలయికతో సహజసిద్ధంగా మీటింగ్ అవ్వాలి, కానీ మీరు ఈ కృత్రిమంగా ఇన్సెమినేషన్ చేయొద్దని క్లియర్గా మనకి తీర్పు ఇచ్చిందండి. కానీ మన ప్రభుత్వాలు బోవెన్ బ్రీడింగ్ యాక్ట్ అని చెప్పి 4th అక్టోబర్ 2023న ఒక పాలసీ ఇచ్చిందండి. జీవో 41 7.2లో
ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అందుబాటులో లేదో అక్కడ మాత్రమే న్యాచురల్ బ్రీడింగ్ అని చేయండి అని చెప్పిందండి. ఇదేంటండి, ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా కలయిక వద్దు, మేము ఆర్టిఫిషియల్ ఇన్సెమినే చేయండి కానీ న్యాచురల్గా చేయొద్దు. దీని అర్థం అదే కదండి. ఇంకొకటి జీవో 41 ప్రకారం 7.3లో సెక్స్ సార్టర్ సెమన్ అంటే మీకు ఆడదూడ కావాలితే ఆడదూడ, మగదూడ కావాలితే మగదూడ. ఇదేం అన్యాయం అండి? మనుషులకు అన్యాయం, జంతువులకు ఒక అన్యాయమా? మనకి పుట్టే బిడ్డ ఆడ మగ తెలుసుకుంటేనే పెద్ద కేసు. అలాంటిది ప్రకృతి విరుద్ధంగా సృష్టి ఎప్పుడు సమానంగా ఉంటుందండి. ఆడుంటే మగ ఉంటుంది, మగ ఉంటే ఆడు ఉంటుంది. అలాంటి సమపద్ధతిని బయోడైవర్సిటీ అన్నారు. దాన్ని వ్యతిరేకించి నీకు ఆడదూడలనే ప్రొడ్యూస్ చేసుకోండి లేదా మగదూడలనే ప్రొడ్యూస్ చేసుకోండి. ఇక మగదూడలను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారండి? ఆడదూడలను ప్రొడ్యూస్ చేసుకోండి అని సెక్స్ సార్టర్ సెమన్ కింద ఇస్తున్నారు. అంటే ఒక గోమాత అన్నం దాన్ని ఇబ్బంది పెట్టడమే కదండి. అంటే ఎక్కడో జీవిని తయారు చేసి ఆ జీవిని ఆ గోమాత వెనక నుంచి గర్భంలో ప్రవేశపెట్టి అది ఆడ మొగ అనేది మనకు కావాల్సింది మనం దాన్ని తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనిషికి ఆవుకి తేడా ఏమీ లేదండి. మనం మాట్లాడతాం, అది మాట్లాడదాం. మనకున్నట్టుగా దానికి ఎమోషనల్స్ ఉంటాయండి. సృష్టిలో అన్ని జీవరాశుల్లో అద్భుతమైన రెండు జీవరాశులు, ఒకటి మానవుడు, రెండవది గోవు. అంటే ఈ గోమాతని ఈ సెక్సెస్ షార్ట్ సెమను చేయటం కరెక్టేనా? జీవ వైవిధ్యానికి ఇది చెందుద్దా? ఇంకా జీవో 41 7.4లో IVF ETT అంటే డైరెక్ట్ పిండాలని తయారు చేసి ఆవులో ప్రవేశపెడతారండి. ఇదేం అన్యాయం అండి? సృష్టిలో సహజసిద్ధంగా జరగాలి. అంటే ఇలా చూస్తే మన నోరు లేని మృగజీవులు కాబట్టి దీన్ని ఇదేంటి టెక్నాలజీ? ఇప్పుడు ఇట్లాంటి వద్దు అని చెప్పి మన సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తే దాన్ని మనం పక్కన పెట్టేసి ఇలాంటి మెథడ్స్ చేయటం వల్ల మనకి ప్రకృతి ఎట్లా సహజసిద్ధంగా ఉంటుందండి. ఇప్పుడు అందరూ ఏం చేసామండి, పూర్వకాలంలో చక్కగా ఆంబోతులు ఉండేవి. ఇప్పుడు మేలు ఎప్పుడైతే ఇన్సెమినేషను ఇలాగ IVFలో ఈ సెక్స్ సార్టర్ సెమన్లో ఇవన్నీ ఎప్పుడైతే చేసామో ఎవరికి బుల్స్ను పోషించే అవసరం లేకుండా పోయిందండి. మొత్తం బుల్స్ని అన్నీ కూడా మనం కోతకు పంపించేస్తున్నాం. అంటే సృష్టి ధర్మం ఎట్లా అండి, ఏదైనా సరే ఆడుంటే మగ ఉండాలి. ఇప్పుడు ఇన్బ్యాలెన్స్ అయితే మొత్తం ఆ జీవి మనుగడే పోతుంది కదా. ఇక్కడ బయోడైవర్సిటీ ప్రకారం మనం సహజంగా చేస్తున్నామని అంటున్నారండి. ఎక్కడ సహజంగా జరుగుతుందండి? శమన్ చేయటం ఏంటంటే ఈ శమన్ అనేది లేని పక్షంలో ఎవరి బ్రీడ్ వాళ్ళ దగ్గర ఉండేది, ఎవరి బ్రీడ్ వాళ్ళకి ఒరిజినాలిటీ ఉండేది. అది పోయి మేలు అనేది లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు ఓన్లీ ఫీమేల్స్ తోటే మనం పాల దిగుబడి కోసం చూస్తున్నామండి. అది కూడా పాల దిగుబడి చాలా వరకు తగ్గిపోయిందండి. మొటిలిటీ కూడా 90% ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడు ఎంత అంటే 20%కి వచ్చాయి. ఈ అన్నిటికి కూడా ఇవన్నీ ఇలా ఇబ్బంది పెట్టి సహజంగా ఉన్నట్లని ఇబ్బంది పెట్టి ఇవి మళ్ళీ ఒట్టుపోయినాయి, కట్టడం లేదు, ముసలి అయిపోయి హ్యాండిక్యాప్డ్ అని రూల్ పెట్టి ఇవన్నీ కూడా మనం కోతకు పంపిస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మనకి ఏం జరుగుతుంది అనేది మనం అంతా కూడా ఒకసారి చూసుకోవాలండి.